హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుష్ టాక్స్ 24. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ దట్ బెల్ ఐకాన్ ఆల్సో. ఈ రోజు వీడియో ఏంటంటే, మీరు thumbnail చూసే ఉంటారు కదా, 5 ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్స్ అయితే మీకు చెప్తాను. ఆ ఫుడ్ ఐటమ్స్ చూసే ముందు నేనైతే మీకు చెప్పాలి, మన హ్యూమన్ బాడీలో మన హార్ట్ అండ్ బ్రెయిన్ అనేవి చాలా ఇంపార్టెంట్. బికాస్ మన బ్రెయిన్ లో నుంచి అయితేనే మొత్తం అన్ని సిగ్నల్స్ వెళ్తాయి అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఏమైనా చేయాలనుకుంటే మన బ్రెయిన్ నుంచి మన సిగ్నల్స్ వెళ్తాయి, ఆ పనులన్నీ చేయగలం అనమాట. మనం ఏం చేయాలన్నా గైస్ మన బ్రెయిన్ సిగ్నల్స్ లో నుంచి వస్తాయి కదా. లైక్ మనం ఏమైనా గుర్తు తెచ్చుకోవాలంటే మన బ్రెయిన్ సిగ్నల్స్ నుంచి వస్తాయి. నేనైతే మీకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాను. టాప్ 5 ఫుడ్ ఐటమ్స్ అయితే చెప్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాటీ ఫిష్ అనమాట. ఫ్యాటీ ఫిష్ లైక్ సాల్మోన్ అండ్ సారిడైన్. సాల్మోన్ అంటే నార్మల్ గా మన తెలుగులో సాల్మోన్ అంటారు, బట్ దానికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. లైక్ మగ చేప అండ్ బుడత చేప అని కూడా అంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి సారిడైన్ అనమాట. ఈ సారిడైన్ ని మ్యాథీ ఫిష్ అని కూడా అంటారు. లైక్ మ్యాథీ చేప అంటారు కదా, అలా అని కూడా అంటారు. తెలుగులో కూడా అంటారు అలాగా. అండ్ కేరళలో కూడా మ్యాథీ ఫిష్ అని అంటారు. ఈ ఫిషెస్ ఎక్కువ కేరళలో అయితే ఎక్కువ అవైలబుల్ గా ఉంటాయంట. అండ్ మన ఆంధ్రలో కూడా సీజన్స్ వైజ్ అవైలబుల్ గా ఉంటాయి. బట్ మీకు అయితే దొరికితే మాత్రం కన్ఫర్మ్ గా ట్రై చేయండి. అండ్ మెక్రైల్ ఫిష్ కూడా. ఈ ఫిషెస్ తినడం వల్ల మీ బాడీలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అయ్యి మీ బ్రెయిన్ కి చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఆ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మీ బ్రెయిన్ అయితే చాలా షార్ప్ గా పనిచేస్తుంది. థింకింగ్ కానీ లేదా ఏదైనా సరే లెర్నింగ్ ఎబిలిటీస్ కానీ. మీరు సపోజ్ ఎక్కువ చేపలు తింటే, చిన్నప్పటి నుంచి మనకు చెప్తూ ఉంటారు కదా, చేపలు తినండి అని. లైక్ చేపలు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రియల్లీ గైస్, చేపలు తినడం వల్ల జ్ఞాపక శక్తి అయితే పెరుగుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ లో సమ్ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి కదా, omega-3 ఫ్యాటీ యాసిడ్స్. అవి ఏం చేస్తాయి అంటే మన బ్రెయిన్ స్ట్రక్చర్ ని చాలా స్ట్రాంగ్ గా చేస్తాయి అనమాట. అండ్ బ్రెయిన్ సెల్స్ ని కూడా మంచిగా చూసుకుంటాయి. లైక్ ఎక్కువ సెల్స్ క్రియేట్ అవుతాయి అనమాట మన బ్రెయిన్ లో. ఈ ఫ్యాక్ట్స్ ఏం చేస్తాయి అంటే ఇట్ ఎన్హాన్సెస్ అవర్ మెమొరీ అండ్ మన మూడ్ కూడా మన కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. ఇట్ ఎన్హాన్సెస్ అవర్ మూడ్ ఆల్సో. ఒక రీసెర్చ్ ప్రకారం గైస్, రెగ్యులర్ గా ఫిష్ తినడం వల్ల మనకైతే లాంగ్ టర్మ్ లో బ్రెయిన్ ఏజింగ్ అనేది మాత్రం అవ్వదనమాట. నెక్స్ట్ 60 to 70 years వచ్చినా సరే, మీకు అబోవ్ ఏజ్ క్రాస్ చేసినా సరే, మీరైతే ఈజీగా మర్చిపోలేరు అనమాట థింగ్స్ ని. ఫిష్ రెగ్యులర్ గా తినడం వల్ల, నార్మల్ ఫిషెస్ అయినా సరే రెగ్యులర్ గా తినడం వల్ల, లైక్ రెగ్యులర్ గా తినకపోయినా లైక్ ట్వైస్ ఏ వీక్ తినడం వల్ల మీరైతే క్లియర్ గా మీ బ్రెయిన్ అనేది క్లియర్ గా థింక్ చేయగలదు అనమాట. సెకండ్ వన్ వచ్చేసి బ్లూబెర్రీస్ గైస్. ఈ బ్లూబెర్రీస్ చూడడం చాలా చిన్నగా ఉంటాయి, బట్ ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో మీకు తెలుసా? బ్లూబెర్రీస్ లో ఫ్లావోనాయిడ్స్ ఉంటాయి అనమాట. ఈ ఫ్లావోనాయిడ్స్ ఇన్ బ్లూబెర్రీస్ ఫంక్షన్స్ యాజ్ అన్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే మన బ్రెయిన్ కి ఒక షీల్డ్ లా పనిచేస్తాయి అనమాట. ఎందుకు? మన బ్రెయిన్ లో ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అనుకోండి, అవి బ్రెయిన్ ని డ్యామేజ్ చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి హార్మ్ఫుల్ మాలిక్యూల్స్ అనమాట. అవి రిలీజ్ అవ్వకుండా కాపాడతాయి అనమాట, ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. మనం బ్లూబెర్రీస్ తినడం వల్ల చాలా స్లోగా బ్రెయిన్ ఏజింగ్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటో తెలుసా? ఈ బ్లూబెర్రీస్ తినడం వల్ల మీకు ఆల్జీమర్ డిజీజ్ లాంటివి రావు అనమాట. అస్సలే రావు, అలాంటి డిజీజెస్ రావు అనమాట. మీ బ్రెయిన్ అనేది అంత షార్ప్ గా అయితే ఉంటది. అండ్ థర్డ్ ఫుడ్ ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదామా? మీరు ఇక్కడ దాకా చూసుంటే నా వీడియో అయితే మీకు నచ్చినట్టే ఉంటది. అండ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చితే మాత్రం కన్ఫర్మ్ గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్ అనమాట. నట్స్ అండ్ సీడ్స్ వచ్చేసి మనం డైలీ తింటాం గైస్, బట్ చాలా మంది తినరు. ఇవైతే మీ డైలీ రొటీన్ లో యాడ్ చేసుకోండి. ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ పంకిన్ సీడ్స్ తినడం వల్ల మన బాడీలోకి సమ్ న్యూట్రిషన్స్ వస్తాయి అనమాట. ఆ న్యూట్రిషన్స్ అనేవి బ్రెయిన్ కి చాలా యూస్ఫుల్ అవుతాయి. లైక్ ఇట్ విల్ క్రియేట్ సమ్ హెల్తీ ఫ్యాట్స్ అండ్ విటమిన్ ఈ అండ్ సమ్ మినరల్స్ అయితే మన బ్రెయిన్ లోకి జనరేట్ అవుతాయి అనమాట. ఈ విటమిన్ ఈ ఏం చేస్తుంది అంటే, మనం సపోజ్ ఏదైనా సరే డిస్ట్రాక్షన్ అయిపోయాం అనుకోండి, డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఉండడానికి అయితే విటమిన్ ఈ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. వాల్నట్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మన బాడీలోకి సమ్ యాసిడ్స్ లైక్ డిహెచ్ఏ అంటే డోకోసోహెక్సోనోయిక్ యాసిడ్ అనమాట. ఈ యాసిడ్స్ ఈస్ నథింగ్ బట్ omega-3 ఫ్యాట్స్ అయితే రిలీజ్ చేస్తే, ఈ రిలీజ్ వల్ల మనం అయితే ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. అండ్ మన మెమొరీ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మన లెర్నింగ్ ఎబిలిటీస్ కూడా ఎక్కువ పెరుగుతాయి అనమాట. మీరు వాల్నట్స్ అయితే తినకపోతే కన్ఫర్మ్ గా మీ డైలీ లైఫ్ లో అడాప్ట్ చేసుకోండి గైస్. ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట మీ బ్రెయిన్ హెల్త్ కి అనమాట. మీరైతే నెగ్లెక్ట్ చేయొద్దు. పంకిన్ సీడ్స్ గైస్, పంకిన్ సీడ్స్ తినడం వల్ల మీ బ్రెయిన్ లోకి లైక్ జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్ ఇవి రిలీజ్ అవుతాయి అనమాట. ఈ ఎలిమెంట్స్ రిలీజ్ వల్ల మీ నర్వ్ సిస్టమ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. మీ నర్వ్ ట్రాన్స్మిషన్ ఇన్ బ్రెయిన్ అనేది చాలా హెల్తీగా అయితే ఉంటుంది గైస్.
ఫోర్త్ వన్ వచ్చేసి గైస్ లీఫీ వెజిటేబుల్స్ అన్నమాట. ఈ లీఫీ వెజిటేబుల్స్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. లీఫీ వెజిటేబుల్స్ లైక్ స్పినాచ్, క్యాలే అండ్ బ్రోక్లీ ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట. క్యాలేజ్ నథింగ్ బట్ లీఫ్, మనం క్యాబేజ్ అంటాం కదా అదనమాట, లీఫ్ క్యాబేజ్ అన్నమాట. అండ్ ఇవన్నీ తినడం వల్ల మన బాడీలోకి కొన్ని మినరల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అండ్ విటమిన్ కే రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మన బాడీలోకి బీటా కెరోటైన్ అనేది కూడా రిలీజ్ అవుతాయి అనమాట. విటమిన్ కే ఏం చేస్తాయి అంటే, విటమిన్ కే వల్ల మన బాడీలో తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ కి అయితే ఒక షీల్డ్ లా వర్క్ చేస్తాయి అనమాట. అండ్ షీల్డ్ లా వర్క్ చేయడమే కాదు, ఏం చేస్తాయి అంటే మన బ్రెయిన్ సెల్స్ ఉన్నాయి కదా అటికి మనకి ఎన్ని ఫ్యాట్స్ అయితే జనరేట్ అవ్వాలో అన్ని ఫ్యాట్స్ అనేవి మన బ్రెయిన్ సెల్ స్ట్రక్చర్ కి అయితే పంపిస్తాయి అనమాట. విటమిన్ కే వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గైస్. మీరైతే మీ డైలీ లైఫ్ లో కన్స్యూమ్ చేయాలి కన్ఫర్మ్ గా. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే బీటా క్రియోటిన్ అని చెప్పాను కదా, ఈ బీటా క్రియోటిన్ ఏం చేస్తుంది అంటే ఇవన్నీ ఒక కలర్ ఐటమ్స్ అనమాట. లైక్ కలర్ఫుల్ ఐటమ్స్ అనేవి మీకు తెలుసు కదా, లైక్ క్యారెట్స్ అనేవి కలర్ ఉంటాయి, క్యారెట్స్, స్వీట్ పొటాటోస్ ఇవన్నీ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గైస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి గైస్ డార్క్ చాక్లెట్ అన్నమాట. చాలా మంది చాక్లెట్స్ తింటారు కదా, మీరైతే చాక్లెట్స్ తింటే మాత్రం ఈ డార్క్ చాక్లెట్ ప్రిఫర్ చేయండి. బికాస్ మీ బ్రెయిన్ కి చాలా యూస్ఫుల్ అనమాట. మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు డార్క్ చాక్లెట్ తినండి, డార్క్ చాక్లెట్ తినండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు డార్క్ చాక్లెట్ ఇస్తారు కదా, తినడం వల్ల ఎక్కువ గుర్తుంటాయి. కానీ అందుకనే అవంతా అప్పుడు చెప్పేవన్నీ నిజాలే అనమాట. మీరు డార్క్ చాక్లెట్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ డార్క్ చాక్లెట్ ఏది పడుతుంది కాదు, హై కోక్ ఉన్న డార్క్ చాక్లెట్స్ లైక్ అబౌవ్ 70% ఉన్న డార్క్ చాక్లెట్స్ తింటే మాత్రం మీ బ్రెయిన్ అనేది చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మీకు తెలుసు కదా, లైక్ మీకు తెలియకపోతే మాత్రం కన్ఫర్మ్ గా తినడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి తెలుసా గైస్, డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లోయింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది గైస్. దీని వల్ల మీ బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికైతే కాపాడుతుంది అనమాట. మీకు ఇది తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. డార్క్ చాక్లెట్ లో కెఫైన్ ఉంటుంది కదా, ఈ కెఫైన్ ఏం చేస్తుంది అంటే మీ షార్ట్ టర్మ్ మెమొరీని చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సపోజ్ మీ డైలీ లైక్ లాంగ్ టైమ్ మెమరీస్ అన్నీ కాదు, షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఇప్పుడు నేను వీడియో చేస్తానా, నెక్స్ట్ వర్డ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు, ఇది షార్ట్ టర్మ్ మెమరీ అనమాట. నా బ్రెయిన్ లో నుంచి వచ్చే నా థాట్స్ మీకు చెప్తున్నాను కాబట్టి షార్ట్ టర్మ్ మెమరీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా మర్చిపోరు. లైక్ సపోజ్ ఇంట్లో వాళ్ళు ఏమైనా చెప్పారనుకోండి, బయటకు వెళ్ళామనుకోండి, మనం మర్చిపోతాం కదా, అలా తేవడం కానీ ఏదైనా పట్టికి రావడం కానీ అలాంటివన్నీ చిన్నవన్నీ మర్చిపోరు అనమాట. మీ షార్ట్ టర్మ్ మెమరీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ 5 ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల అయితే చాలా యూజెస్ అయితే ఉన్నాయి గైస్. మీ బ్రెయిన్ అయితే చాలా హెల్తీగా అయితే ఉంటది అనమాట. మీరైతే కన్ఫర్మ్ గా ఈ 5 ఫుడ్ ఐటమ్స్ మీ డైలీ రొటీన్స్ లో అయితే అలవాటు చేసుకోండి అండ్ అడాప్ట్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే మీకు కన్ఫర్మ్ ఈ వీడియో నచ్చే ఉంటది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియోస్ గైస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ దట్ బెల్ ఐకాన్ ఆల్సో. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మాత్రం నేను పెట్టగానే మీ దగ్గర వచ్చేస్తే నోటిఫికేషన్స్. అండ్ లాస్ట్ లో ప్రో టిప్ ఏంటో తెలుసా, మీరైతే ఈ ఫుడ్ ఐటమ్స్ పాటించండి, కన్ఫర్మ్ గా పాటించండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్సర్సైజ్ గైస్, ఎక్సర్సైజ్ మాత్రం కన్ఫర్మ్ గా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. మీకు మీ బ్రెయిన్ కి అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.